హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాముతేజావత్. ఈరోజు జొన్న రొట్టె మా అమ్మ చేస్తుంది. దగ్గర మా అమ్మకు 90 ఇయర్స్ ఉంటుంది. కానీ తనకు 2 కాళ్ళు 2 చేతులు అంటే నరం తీసి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఇది బ్లాక్ అయిందనమాట. సో 2015లో అమ్మ చూడండి, దగ్గర 90 ఇయర్స్ ఉంటుంది. తను ఎవరు చేసినా మెచ్చుకోదు. రొట్టెలు తనే ఓన్గా తయారు చేసుకొని తింటుంది. తను ఒక్కరే ఉంటారనమాట. ఇక వాకిలంతా ఊడ్చుకొని తను స్నానం చేసుకొని రొట్టెలు చేసుకుంటూ ఉంటుంది. మేము పండగకి వచ్చాం కదా, సో మా కొరకే రొట్టెలు చేస్తుంది. మేము ఒకప్పుడు అంటే 20 రొట్టెలు అవలీలుగా తినేవాడిని. కానీ ఇప్పుడు కష్టం లేండి, ఎందుకంటే అలవాటు తప్పింది కదా. ఒక 2 లేదా ఇంకా హార్డ్లీ చెప్పాలంటే 4, అంతగానే ఎక్కువ తినలేము. అంటే చేంజ్ అయింది. మనం రోజు రైస్ కదా, సో ఇడ్లీ రైస్ ఇలాంటివి కదా, కాబట్టి ఇప్పుడు కష్టం. ఒక వారం రోజులు ఉంటే ఒక 8 నుంచి 10 లాగించవచ్చు. తను ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా చేసేస్తుంది. అంతకుముందు 2 చేతుల మీద చేసేది, ఎందుకంటే 2 చేతుల మీద చేసినటువంటి రొట్టె చాలా టేస్ట్ ఉంటుంది. మళ్ళీ కర్రల పొయ్యి మీద చేసిన రొట్టె టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మా అమ్మకి ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. 2 చేతుల నుంచి నరం తీశారు కాబట్టి ఆ చేతిలో అంత పట్టు ఉండదు. కాబట్టి ఇలాగ కవరం మీద చేస్తుంది. యాక్చువల్లీ మా అమ్మకి ఇట్లా ఇష్టం ఉండదు, కానీ తప్పదు కదా. ఆమెకు షుగర్ ఉంది, బీపీ ఉంది. సో తను ఖచ్చితంగా అంటే జొన్న రొట్టెలు అనేది తినాల్సిందే. గడక కానీ రొట్టెలు కానీ తినాల్సిందే. మేము వచ్చామని చెప్పేసి ఆతృతతోనే చేస్తుంది. వద్దమ్మా నీ కొరకు చేసుకుంటే లేదురా అని చాలా చేసింది. ఇంట్లో పెట్టాను. మా లక్కీ కూడా తింటున్నాడు. ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా అంత ఫాస్ట్గా, ఎంత ఎనర్జీగా అంటే అంత ఎనర్జీగా ఉంటుంది మా అమ్మ. కాకపోతే మేము వచ్చిన రోజు మాత్రం చాలా డల్ అయిపోతుంది. మేము అక్కడి నుంచి వచ్చేసిన రోజు 2 రోజులు ఉంటుంది డల్లుగా. మళ్ళీ అనేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే పక్కనే అనేవాళ్ళు. అవి చూడండి ఎట్లా చేస్తుందో. ముద్ద చేసుకొని తనే చేసుకుంటూ ఉంటుంది. చాలా టేస్ట్, అంటే అమ్మ చేతి వంట కమ్మనైన వంట అంటారు కదా. సో ఇంటికి పోయినప్పుడు మాకైతే రైస్ అయితే పెట్టదు, ఖచ్చితంగా మాకు రొట్టెలే పెడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతైనా అమ్మ ప్రేమనే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. రామ్స్ స్మార్ట్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.